అపోస్తులుడైన పౌలు అపోస్తులైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును.
విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. దేవునికి నమస్కారం చేయి. సహోదరులారా, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, ఒకటి ఒక కీర్తన పాడవలెను, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకటి బోధింపవలెను, మరి ఒకడు తనకు బయలుపరచబడినది మరి ఒకటి తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, ఎక్కడైనా చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. క్షేమాభివృద్ధి జరగనియాలి. భాషతో ఎవడైనాను మాట్లాడితే భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరూ అవసరమైన ఎడల ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. బంతులు చప్పున మాట్లాడవాలి. ఒకడు అర్థము చెప్పవలను, ఒకడు అర్థము చెప్పవలను, అర్థము చెప్పువాడు లేని ఎడల అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని అతడు సంఘంలో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలను. తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల ఏదైనాను బయలుపరచబడిన మొదటివాడు మౌనముగా ఉండవలెను. మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మీరందరూ ఒకరి తర్వాత ప్రవచింపవచ్చును.